కాళేశ్వరం కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని, అందరి ఆమోదంతో ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని, అందరి ఆమోదంతో ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో శ్రీనివాస్, మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మనం చూసాం. అలానే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి రిపోర్ట్ను కేబినెట్ లో చర్చకు పెట్టిన సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళంతా కూడా మీడియా ముందు చదివి వినిపించారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి ఒకే అంశాన్ని ఇవాళ ప్రధానంగా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, ఆ తర్వాత మిగిలిన బరాజుల్లో సీపేజ్ రావడం. సో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇది నాణ్యత లోపాలతో కట్టబడినటువంటి ప్రాజెక్టుగా అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డ బరాజ్ మీద ఆయన పర్యటన జరిపారు. సో ఆ సందర్భంగానే ఎన్నికల ప్రచారంలో ఒక హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఒక నిష్పాక్షికమైనటువంటి విచారణ చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టింది. దాని ప్రకారంగానే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి మొదటి లోక్పాల్గా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీజేగా పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ జస్టిస్ చేత 16 నెలల పాటు 119 మంది సాక్షులను విచారించిన తర్వాత ఒక నిష్పాక్షికమైనటువంటి నివేదికను రూపొందించి ఆ నివేదిక ద్వారానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి జరగడం కావచ్చు, లేదా ప్లేస్ను మార్చడం కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి ఉల్లంఘనలే కావచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చామని చెప్పేసి ముఖ్యమంత్రి ఇవాళ చెప్పారు. సో ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రకరకాల ఎంక్వైరీలు కూడా పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పినాకిని చంద్రఘోష్ కమిటీ కూడా దాదాపుగా 16 నెలల పాటు విచారించి, అంటే 119 మందిని విచారించి, దాంట్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్తో పాటుగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటుగా చాలా మందిని గత చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ప్రభుత్వం మారిన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పుడు సోమేష్ కుమారే కావచ్చు, లేదా ఇరిగేషన్ శాఖలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదా పౌర సంఘాలే కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత 16 నెలల పాటు సుదీర్ఘ విచారణ తర్వాతనే ఈ రిపోర్ట్ ఇచ్చారు. సో ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు, దీంట్లో రాజకీయ కక్ష సాధింపులు లేవు. ఒక కోర్టు అంటే దాదాపుగా రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి నివేదికను, రిటైర్డ్ జడ్జి ద్వారానే విచారణ జరిపిన తర్వాతనే నివేదికను మేము బయటికి తీసుకొచ్చాము. ఇక ప్రజా కోర్టు ముందు దీన్ని ఉంచుతామని చెప్పని ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో త్వరలో అసెంబ్లీ సమావేశాలు, ఇప్పటికీ ఇవాళ కేబినెట్ సమావేశంలో ఈ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఆ తర్వాత ఇక అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే చర్చించబోతున్నారు. సో దీంట్లో ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు. అన్ని పార్టీలు కూడా మాట్లాడేందుకు వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఇప్పటికే మనం చూసాం, గడిచిన 2-3 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సో ఇంతకుముందు నిరంజన్ రెడ్డి కూడా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కూడా చెప్పారు. సో ఈ కమిషన్ నివేదికను పూర్తి స్థాయిలో ప్రభుత్వం బయట పెట్టలేదు, కొన్ని అంశాలను మాత్రమే బయట పెట్టింది అని చెప్తున్నారు. సో ఈ నివేదిక మీద తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తోంది. సో దీని మీద మళ్ళీ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో రేపు
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని చెప్పని ఆయన చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ కమిషన్ రిపోర్ట్ను చర్చకు తీసుకురావడం కావచ్చు, చర్చ నేపథ్యంలో ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం వైపు ఉన్నటువంటి స్పందన కూడా మన ముఖ్యమంత్రి